వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా సంస్థ ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఆదివారనాడు ప్రారంభమై మంగళవారం వరకు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణమంతా సాయి నామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో సాయినాథుని ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు అని తెలిపారు. గత 26 సంవత్సరాలుగా భక్తుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. షిరిడి సాయి సంస్థాన్ ప్రశాంతి నగర్ వనస్థలిపురం తరఫున 50 మంది భక్తమాసులకు 26వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు. మానవత్వమే సాయి తత్వమని భావిస్తూ గత 26 సంవత్సరాలుగా వనస్థలిపురంలో ప్రశాంతి నగర్లో వేంచేస్తున్నటువంటి బాబాగారి యొక్క సంస్థానం ద్వారా ఇక్కడ భక్తులందరికీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాబాగారి తత్వాన్ని బోధిస్తూ బాబాగారి యొక్క సేవాభావాలను బాబాగారి యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు అనుసరించవలసినటువంటి మానవత్వము సాయితత్వము మేళవించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ కులమత భేదాలు లేకుండా భక్తులందరినీ కూడా భక్తి మార్గంలో నడిపించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భక్తులందరినీ కూడా కలుపుకొని సాయితత్వాన్ని ఆచరించేలాగా మేమందరం కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈనాడు 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం సందర్భంగా గత 3 రోజులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు సాయి సత్యవ్రతాలు అలాగే బాబాగారి తత్వాన్ని అందరికీ అందజేసేలాగా సాయి పల్లకీ సేవ, సాయి జ్ఞానజ్యోతి మహోత్సవం, అలాగే సాయి సత్యవ్రతము, మహా అన్నదానం నిర్వహిస్తూ సాయి భక్తులందరి చేత సాయి భక్తులందరూ కూడా పాల్గొనేలాగా ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి అనేక మంది సాయి భక్తులు పాల్గొని వేలాది మందిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. జై సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి ఈరోజు ప్రశాంతమైన ప్రశాంత్ నగర్ కాలనీలోని సాయి మందిరంలో మరి ఆలయ కమిటీ సంస్థాను కమిటీ ఆధ్వర్యంలో కనీవినియరింగ్ రీతిలో 3 రోజులు భజన కార్యక్రమం 20వ తేదీ 21 అద్భుతమైన బాబాని పురవీధుల్లో ప్రతి గడప గడపకు బాబాని సందర్శిస్తూ ఆశీర్వాదం ఇస్తూ మహిళా కోలాటాల మధ్య 2వ రోజు నిన్న సోమవారం జరిగింది. ఈరోజు యావత్ భక్తులందరికీ 26 సంవత్సరాల సేవలు అందించి హైదరాబాదు జంట నగరాల్లో ఒక పేరు ప్రతిష్టలు గాంచిన క్రమశిక్షణ కలిగిన ఒక భక్తి అంటే ఏందో తెలిసే విధంగా ప్రశాంత్ నగర్ సాయి మందిరం పేరుగాంచింది. దానిలో దృష్టి ఉంచుకొని షిరిడి సాయి భక్త ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్రం తరఫున అభినందిస్తూ ఈ ఆలయ కమిటీ నిర్వహణ అన్న ప్రసాదాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అనేక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు దిల్సునా సాయి టెంపుల్, చింతపల్లి సాయి టెంపుల్, అదే లక్ష్మీనగర్ కాలనీ టెంపుల్, కోడంగల్ నియోజకవర్గం కోస్గి సాయి టెంపుల్ నేను మరి ఇక్కడ రావడం జరిగింది. అనేక మంది భక్తులు వీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు క్రమశిక్షణ ఎంతో పేరు ప్రతిష్టలు గాంచి భక్తి అంటే ఈ విధంగా ఉండాలి, గురువుని తల్లి తండ్రి దైవంగా భావించి సాయినాథుని కోరుతున్న. అదేవిధంగా ప్రతి కుటుంబం ఆలయ కమిటీ కాదు, ప్రతి మహిళలు సేవకులు అందరూ కూడా ఈ సేవలు అందిస్తున్నారు. ప్రతి మందిరం కూడా ఈ ప్రశాంత్ నగర్ సాయి మందిరాన్ని ఆలయాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది గుర్తించి ఒక ప్రసాదం 26 సంవత్సరాల నుంచి ఇప్పుడే తెలుసుకున్న ప్రముఖ వార్తాపత్రిక రామోజీ సిటీ నుంచి కూడా పులిహోర ప్రసాదం 26 సంవత్సరాలు కూడా ఇక్కడ అందిస్తున్నారని ఇప్పుడే తెలియించింది ఆలయ కమిటీ తరఫున స్వీట్ పులిహోర. కాబట్టి మరి ఎంత భక్తి, ఎవరు ఏమనుకుంటే కూడా ఆ కోరికలు తీర్చే ఈ సాయి మందిరం మరి అదేవిధంగా మరి 26 వసంతాలు జరిగింది. మునుముందు కూడా భక్తులు కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలకు అన్నప్రసాదాల కార్యక్రమాలు ఎక్కడ కూడా లోటు చేయకుండా ఆ రోజు సాయినాథుడు ఏదైతే షిరిడిలో ద్వారకమయిలో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాడో అదే స్ఫూర్తితో 4 హారతులు నిత్య దీపారాధన జరుగుతూ ఈ పూజలు అందుకున్న ప్రశాంత్ నగర్ సాయి కాలనీ కమిటీని అభినందిస్తూ ఇదే తత్వ ప్రచారాన్ని
మా సాయి శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, ఇలాంటి తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న అన్ని సాయి మందిరాల్లో కూడా ఇదే పద్ధతితో కొనసాగించాలి. భక్తులందరూ కూడా సాయిని తల్లి, తండ్రి, గురువుగా నమ్మి ఈరోజు ప్రపంచ దేశాన్నే కోట్లాది మందిగా కొలుస్తున్న సాయినాథుని నమ్ముకుంటే లోటు లేదని నిరూపణ అయినందుకే ప్రతి భక్తుడు సాయిని నమ్ముతున్నారు. ప్రతి గురువారం కాదు, ప్రతిరోజు తమ పిల్లలకు అందరూ కూడా సాయిని దర్శిస్తే లోటే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాయినగర్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై సాయిరామ్. జై సాయినాథ్ మహారాజ్. జై. మా యొక్క ప్రశాంతి నగర్, మా కాలనీ పేరే ప్రశాంతి నగర్. ప్రశాంతంగా మా బాబాగారు ఇక్కడ రానీకి ఆయన కోరుకున్న మేరకు మరి మా యొక్క అన్నదమ్ములు ప్రశాంత్ నగర్గా నా ఆడబిడ్డలు కూడా దేనికి వెనకాడుగా వేయకుండా శ్రీ కష్టము చాలా పెద్దది. సాయి తత్వాన్ని కూడా అందరూ పాటిస్తూ మరి ఆయనను సాయి ఇవాళ 26వ వార్షికోత్సవాలను మేము జరుపుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలలో మా యొక్క కమిటీ నంబర్లో మాకు ఏది కులమత భేదం లేకుండా ఆయాలా వేయాలా అయినా అదే రకంగా మేము నడిచి మేము ముందుకు తీసుకుపోతున్నాము. శ్రీ షిరిడి సాయి దేవాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరం త్వరలో అతి త్వరలో అడుగు పెడుతున్నాం. అలాగే 26 సంవత్సరాలు నూతనంగా కమిటీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆలయ అర్చకులు చైర్మన్ గారికి, ఆలయ సెక్రటరీ గారు రవీంద్రబాబు గారికి, ఆలయ వైస్ చైర్మన్ వెంకటేశ్వర గారికి, అలాగే వేణుగోపాలరావు గారికి పేరు పేరున అర్చకుల తరపు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆలయానికి విచ్చేసిన సాయి శ్రీనివాస్ గారికి, అలాగే ప్రసాదరావు గారికి మనస్ఫూర్తిగా ఆ సద్గురు సాయినాథుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే మీరు ప్రతి ఏడాది కూడా మా ఆలయానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో దిగ్విజయంగా పాల్గొని ఆ బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై బలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.